హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టెక్ ఇన్ తెలుగు. శీషా ప్రోగ్రామింగ్ లో స్వాప్ నెంబర్స్ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఈ క్వశ్చన్ ని .NET డెవలపర్స్ ని ఇంటర్వ్యూస్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతా ఉంటారు. ఈ వీడియో చూసే ముందర ఇది పార్ట్ 1 చూడండి, స్వాప్ నెంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్స్. అది చూస్తే ఇది కంటిన్యూషన్ నీట్ గా అర్థం అవుతుంది. ఆ ప్రోగ్రామ్ కి ఈ ప్రోగ్రామ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఉండే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో థర్డ్ వేరియబుల్ ని యూజ్ చేసుకొని స్వాపింగ్ అనేది చేస్తాం. ఒక వేరియబుల్లో ఉండే వాల్యూ ఇంకో వేరియబుల్లోకి, ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ ఈ వేరియబుల్లోకి వేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి థర్డ్ వేరియబుల్ ని యూజ్ చేయకుండా ఒక వేరియబుల్లో ఉండే వాల్యూ ఇంకో వేరియబుల్లోకి, ఇంకో వేరియబుల్లో ఉండే వాల్యూ ఈ వేరియబుల్లోకి మార్చుకుంటాం. అంతే డిఫరెన్స్. ఇది చాలా ఈజీ ప్రోగ్రామ్, పెద్ద డిఫరెన్స్ అనేది. దీనికి కూడా కన్సోల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని C# ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని చేస్తాం. దీంట్లో ప్రోగ్రామ్ వచ్చేసి నేను ఆల్రెడీ రాసి పెట్టేసుకొని ఉన్నా. 2 వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఎక్స్, ఒకటి వచ్చేసి వై. ఎంటర్ ఎక్స్ వాల్యూ అని చెప్పి ప్రింట్ చేసి చూపిస్తాం. అలాగే ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం యూజర్ నుంచి. అలాగే వై వాల్యూ ఎంటర్ చేయమని చూపిస్తాం. అలాగే వై వాల్యూ తీసుకుంటాము. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ బిఫోర్ స్వాప్ 2 నెంబర్స్. స్వాపింగ్ అనేది జరగక ముందు యూజర్ ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ కి వై కి ఆ వాల్యూస్ అనేటివి చూపిస్తాం. చూపించిన తర్వాత ఇక్కడ ఉంది లాజిక్. ఇది వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్ కదా. ఇది అలాగే కన్కాటినేషన్, అదే అడిషన్, సబ్ట్రాక్షన్. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఆఫ్టర్ స్వాప్ 2 నెంబర్స్. స్వాప్ అనేది అయిపోయిన తర్వాత ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అని చెప్పేసి డీబగ్ చేద్దాం. డీబగ్గర్ వచ్చింది. ఎక్స్ వాల్యూని ఎంటర్ చేయమని ప్రింట్ చేసాం. ఎక్స్ వాల్యూని అడుగుతుంది. ఎక్స్ వాల్యూని ఇస్తున్నాం, 10 అని ఇస్తున్నా. ఎక్స్ వాల్యూ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఎక్స్ లో వచ్చేసి 10 ఉంది. అలాగే వై వాల్యూని ప్రింట్ చేయమంటున్నాం. అలాగే వై వాల్యూని కూడా తీసుకుంటున్నాం. వై వాల్యూ వచ్చేసి 20 ఇచ్చి ఎంటర్ చేసాం. స్వాపింగ్ జరగక ముందు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, వై వాల్యూ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. ఇది కూడా మనం కావాలంటే చూసుకోవచ్చు. ఇదిగోండి, ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇంత, వై వాల్యూ వచ్చేసి 20. లాజిక్ వచ్చేసి ఈ 3 లైన్స్ లో ఉంది. మొత్తం ఎక్స్ ని వై ని కూడి ఎక్స్ లో వేసేస్తున్నాం. ఎక్స్ లో వేసేస్తే అప్పుడు ఎక్స్ వచ్చేసి 10, వై వచ్చేసి 20, ఈ రెండు కలిపి 30. ఈ 30 వచ్చేసి ఎక్స్ లోకి వేస్తున్నాం. ఇక్కడ 30 వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వై తీసుకుంటున్నాం. వైలో ఎంత రావాలి, మన ఎస్టిమేషన్ వచ్చేసి వైలో వచ్చేసి 10 రావాలి, ఎక్స్ లో వచ్చేసి 20 రావాలి. వైలో 10 రావాలంటే ఈ ఎక్స్ ఎంత ఉందంటే 30 ఉంది. ఈ ఎక్స్ లోంచి వైని తీస్తే సరిపోద్ది. ఎక్స్ వచ్చేసి 30 ఉంది వాల్యూ. వై వాల్యూ వచ్చేసి బై డిఫాల్ట్ వచ్చేసి 20 ఉంది. 30 లోంచి 20 తీస్తే 10 అవుతుంది. అప్పుడు వై వచ్చేసి 10 అవుతుంది. వై వచ్చేసి 10 అయిందా? ఓకే. ఇప్పుడు అలాగే సేమ్ ఎక్స్ కూడా ఎక్స్ కి 20 రావాలి. ఇప్పుడు ఎక్స్ వచ్చేసి 30. ఇప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఈ 30 లోంచి 10 తీసేస్తే 20 అవుతుంది. సేమ్ ఎక్స్ వచ్చేసి 30 ఇడిచాం కాబట్టి. అలాగే వై వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అజైన్ చేసింది 10. బై డిఫాల్ట్ 20 ఉంది, కానీ మనం అజైన్ చేసిన తర్వాత 10 అయింది. ఎక్స్ లోంచి వైని తీసేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది, 20 అని వస్తుంది. ఇది 20 వచ్చిందా? స్వాపింగ్ అయిపోయింది. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ ఆఫ్టర్ స్వాపింగ్ 2 నెంబర్స్. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 20 ఉంది. వై వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. మనకు కావాల్సిన అవుట్పుట్ ఇదే. ఇప్పుడు కన్సోల్ స్క్రీన్ మేము చూసుకోవచ్చు. స్వాప్ చేయక ముందు మనం ఇచ్చిన వాల్యూస్ 10 ఎక్స్ కి, వైకి వచ్చేసి 20. అలాగే ఎక్స్ వచ్చేసి తర్వాత స్వాప్ అయిన తర్వాత ఎక్స్ వచ్చేసి 20 వచ్చింది, వై వచ్చేసి 10 వచ్చింది. అంతే. ఇక్కడ ఈ స్వాపింగ్ అనేది ఇలాగే కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చు. వీటిని కమెంట్ చేసేస్తున్నా. ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ డివైడెడ్ బై చేసుకొని సేమ్ ఇక్కడ కూడా డివైడెడ్ బై, ఇలా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. డిఫరెన్స్ ఏం లేదు. డీబగ్ చేసి చూద్దాం, అర్థం అవుతుంది. ఎక్స్ వాల్యూ అడుగుతుంది, అన్ని ఇస్తున్నా, ఎంటర్ చేసా. అలాగే బై వాల్యూ అడుగుతుంది, 20 ఇస్తున్నా, ఎంటర్ చేసా. మనం ఇచ్చిన వాల్యూస్ ని చూపిస్తుంది ఎంత ఇచ్చామని చెప్పేసి. ఎక్స్ వాల్యూ వచ్చేసి 10, వై వాల్యూ వచ్చేసి 20. ఎక్స్ ఇంటూ వై అంటే 10 ఇంటూ 20 అనమాట. 10, 20 ఇలా 200. ఇదంతా వచ్చేసి ఎక్స్ లో పడిపోతుంది. ఎక్స్ లో పడిన తర్వాత ఈ 200 అనేది 20తో డివైడ్ చేస్తే మనకి 10 వస్తుంది. ఈ 10 వచ్చేసి వైలో అజైన్ అవుతుంది. సేమ్ అట్లాగే ఈ ఎక్స్ కూడా ఈ 20 అనేది ఎక్స్ లో అజైన్ అయింది. ఇప్పుడు మనకి అవుట్పుట్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఇక్కడ ఎక్స్ పెట్టకుండా వైని ఎందుకు పెట్టామనంటే ఈ వై అనేది పెట్టిన తర్వాత ఇక్కడ వైకి 10 వస్తుంది. అది ఇక్కడ యూజ్ అవుతుంది. లేదా ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ ని పెడితే ఏమవుతుంది అని అంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ ఎట్లా ఉండేటి అట్లాగే వస్తాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ వై పెట్టుకున్నాం, తర్వాత ఎక్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రింట్ చేస్తుంది ఎంత ఉంది వాల్యూ అని చెప్పేసి. వైలో వచ్చేసి 10 ఉంది, ఎక్స్ లో వచ్చేసి 20 ఉంది. సరిపోయింది వాల్యూ. అక్కడికి ఎగ్జిక్యూట్ చేసాం.
కన్సోల్ స్క్రీన్ వచ్చేసింది. మనం ఇచ్చిన వాల్యూ ఫస్ట్లో ఎక్స్కి వైకి, తర్వాత ఇచ్చిన వాల్యూ ఎక్స్లో 20 వచ్చేసింది, వైలో 10 వచ్చేసింది. సరిపోయింది. దట్స్ ఇట్. ఇంతే ప్రోగ్రామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.